చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ శక్తివేలును గుడిపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. గుడిపల్లి, రామకుప్పం, రాళ్లముదుగూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడిపై 5 కేసులు నమోదైనట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగ శక్తివేల్ దొంగతనం చేసిన 5 తులాల బంగారు, కిలో వెండిని రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులను డీఎస్పీ పార్థసారథి అందించారు. ఒక ఇంటర్ స్టేట్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇతన్ని లాస్ట్ మంత్ 28న అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి శక్తివేలు. ఇతనికి ఏజ్ 36 ఇయర్స్. కరంబూర్ గ్రామము, తిరుపత్తూరు జిల్లా, తమిళనాడు వ్యక్తి. ఇతడు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఇతడు 14 చోట్ల చోరీలు చేశాడు. అలాగే తమిళనాడులో ఉత్తంగిరి, పెరంబైరు, కోయంబత్తూరు, తిరుపూరు, ఇంకా అదర్ పోలీస్ స్టేషన్స్లో చాలా కేసెస్ ఇతను ఉన్నాయి. ఇతడు సోలో అఫెండరు. ఇతడు డే హెచ్పీలు చేస్తూ ఉంటాడు. పగటిపూట రావడము, చూసుకోవడము, ఆ టైంలో ఎవరు ఇంట్లో లేకపోతే చోరీలు చేస్తూ ఉంటారు. ఇతన్ని లాస్ట్ మంత్ 28/6/25న మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీం క్రైమ్ పార్టీ వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అప్పుడు మనకి పని ఒత్తిడి ఉండడం వల్ల ఇమీడియట్గా అతన్ని రిమాండ్ చేసి మొన్నటి రోజున మనం 11వ తేదీ ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని తరోగా ఎగ్జామిన్ చేయడంతో ఇతని దగ్గర నుంచి 5 తులాలు బంగారం, 1 కేజీ సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతడు మన దాంట్లో 4 కేసుల్లో ముద్దాయి. ప్రస్తుతం 4 కేసులలో ముద్దాయి. అందులో గుడిపల్లి పిఎస్లో 2 కేసులు, రాళ్లముదుగురులో 1, రామకుప్పంలో 1. ఈ 4 కేసెస్లో కూడా ఈ ప్రాపర్టీస్ రికవరీ చూపించాము. అతన్ని మీకు ఇప్పుడు ప్రవేశపెడతాము.